డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. నమస్తే బనుగల్ సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. సార్, ఈ మార్కెట్ సిచ్యువేషన్స్లో గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ స్పైక్ అయింది. సో సిల్వర్ కూడా కొంచెం 2,29,000 చేంజ్ వరకు ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేకపోతే ఈక్విటీస్ దాంట్లో వెళ్ళడం మంచిదంటారా? ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అంటే మొత్తం ఈక్విటీస్లో పెట్టొద్దు, మొత్తం గోల్డ్లో పెట్టొద్దు, మొత్తం సిల్వర్లో పెట్టొద్దు. డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మొన్నటి వరకు యుద్ధం జరుగుతున్న గోల్డ్ తగ్గింది. కారణం ఏమిటంటే డాలర్ బలపడటం వల్ల. ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 1 ఈరోజు గోల్డ్ పెరిగింది. కారణం ఏమిటంటే యుద్ధం కొనసాగుతుంది. ఎప్పుడైతే యుద్ధం కొనసాగుతుందో సేఫెస్ట్ హెవెన్ గోల్డ్ని సేఫెస్ట్ హెవెన్ కింద ట్రీట్ చేస్తారు. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ప్రజలు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, సంస్థాగత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో డిమాండ్ వచ్చింది సేఫెస్ట్ హెవెన్ అని గోల్డ్కి. ఒకటి ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ ఏమిటంటే యుఎస్ డాలర్ వీక్ అయింది. ఎప్పుడైతే యుఎస్ డాలర్ బలపడుతుందో గోల్డ్ తగ్గుతుంది. ఎప్పుడైతే యుఎస్ డాలర్ వీక్ అవుతుందో గోల్డ్ పెరుగుతుంది. మెయిన్ కారణం అది. మూడవ కారణం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇంతకుముందు ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి, కానీ డాలర్ కూడా బలపడటం వల్ల ఏమైందంటే గోల్డ్ తగ్గింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి, కానీ డాలర్ వీక్ అయింది. అంటే డాలర్ వీక్ అవటం బలపడటం అనేది ఏంటంటే అంతర్జాతీయంగా ట్రేడ్ని బట్టి ఉంటుంది. అంటే కొనుక్కోవటం ఎక్కువ డాలర్ అక్యుములేట్ చేసుకొని కొనాలన్నప్పుడు డాలర్ డిమాండ్ వస్తుంది, లేదన్నప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఏమైంది, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల అన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో గోల్డ్ని సేఫెస్ట్ హెవెన్ కింద భావిస్తారు. అందుకని కూడా గోల్డ్ మళ్ళీ. నాలుగవది ఏమిటంటే మనం ఏమనుకున్నామంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది ఫెడ్ అని అనుకున్నాము. అయితే ఒక సిగ్నల్ ఏమొచ్చిందంటే ప్రస్తుతం యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు, అలాగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితేనేమో గోల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ యుఎస్ బాండ్స్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. పెంచినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ గోల్డ్కి డిమాండ్ వస్తుంది. సో యుఎస్ ఫెడ్ నుంచి సిగ్నల్ ఏమొచ్చిందంటే, అంటే అన్అఫిషియల్గా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్పుడే పెంచకపోవచ్చు అని, కాబట్టి పెరిగింది. మూడవది ఏమిటంటే ఐదవది ఏమిటంటే ఇప్పుడు ఏప్రిల్ 1 ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. సెంటిమెంట్ ఏంటంటే ప్రజలకి ఒక గోల్డ్ కొని స్టార్ట్ చేద్దాం అని ఒక సెంటిమెంట్. అందువల్ల అన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవటం. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో గోల్డ్ పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉందో గోల్డ్ తగ్గుతుంది. డాలర్ పెరిగింది అనుకోండి, డాలర్ ఇండెక్స్ గోల్డ్ తగ్గుతుంది. ప్రాఫిట్ బుక్ చేసుకున్నారనుకోండి, అంటే ఎక్కువ అమ్మే వాళ్ళు ఉన్నారు, అంటే లాస్ట్ 1 year బాగా పెరిగింది అమ్ముదాం, ప్రాఫిట్ అప్పుడు తగ్గుతుంది. సో ఇప్పుడు ఏమిటి, ఆల్రెడీ ఒక 1 month నుంచి తగ్గి ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నారు, యుద్ధం కంటిన్యూ అవుతుంది కాబట్టి సేఫెస్ట్ హెవెన్ కింద తగ్గింది కాబట్టి మళ్ళీ అక్యుములేట్ మళ్ళీ పెరుగుతుంది. మరి షార్ట్ పీరియడ్లో ఎలా ఉంటుంది, షార్ట్ పీరియడ్లో గోల్డ్ వాలటిలిటీ ఉంటుంది, కానీ అవకాశాలు ఏమున్నాయంటే కొంతవరకు పాజిటివ్ ఉండే అవకాశాలే ఉన్నాయి. లాంగ్ పీరియడ్ ఏంటి, లాంగ్ పీరియడ్లో గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం లాంగ్ పీరియడ్లో ఉంది. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవడం మీకు మంచిది. ఓకే. సిల్వర్ మాత్రం అంత నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే సిల్వరు హై వాలటిలిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల కొంతకాలంగా పెరిగింది, కానీ ఎక్కువ పెరిగినప్పుడు ఇండస్ట్రీలో తయారు చేసిన వస్తువుల రేట్స్, అంటే చిప్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఎక్కడ వాడతారో అవన్నీ మళ్ళీ పెంచాల్సి వస్తుంది కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. సో సిల్వరు ప్యూర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత నమ్మకమైంది కాదు, కానీ స్మాలర్ పోర్షన్ మీరు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ గోల్డ్లో కూడా మీ దగ్గర డబ్బంతా తీసుకెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టకుండా డైవర్సిఫికేషన్ అనేది, అంటే మిక్స్డ్ తాళి,
భోజనంలో మనం అన్ని ఎలా ఉంచుకుంటామో పచ్చడి కావచ్చు, సాంబార్, పప్పు, కూర, పెరుగు ఎలానో అలా డైవర్సిఫికేషన్ అంటే ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది మీ యొక్క డౌన్ అయినప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది డైవర్సిఫికేషన్. అలాగే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అసెట్ రిటర్న్ ఇస్తుంది. ఈక్విటీస్ పెరిగినప్పుడు గోల్డ్ పెద్దగా రిటర్న్ ఇవ్వకపోవచ్చు. ఈక్విటీస్ తగ్గినప్పుడు గోల్డ్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు గోల్డ్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ గత కొంతకాలంగా డాలర్ బలపడటం వల్ల జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటే కూడా కొంతవరకు తగ్గింది. రెండవ కారణం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వల్ల తగ్గింది. కానీ ఈ రోజు మాత్రం ఎస్పెషల్లీ ఏమిటంటే ఈ 5 కారణాలు. ఒకటేమిటంటే ఏప్రిల్ 1 సెంటిమెంట్. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్‌లో యెస్. మొదటి రోజు మనకి సెంటిమెంట్‌గా ఉంటుంది అందరికీ అంటే ఇన్వెస్టర్స్‌కి. రెండవది ఏమిటంటే డాలర్ కొంచెం వీకెన్ అవ్వటం వల్ల. ఇవి తర్వాత మూడవది ఏమిటంటే యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగటం వల్ల రకరకాల కారణాల వల్ల గోల్డ్ పెరిగింది. షార్ట్ పీరియడ్ వాలటిలిటీ ఉంటుంది. లాంగ్ పీరియడ్‌లో బుల్లిష్ ఉంటుంది. కానీ ఇంతకుముందు వచ్చినంత హై రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చినంత హై రిటర్న్ రాకపోవచ్చు. కాకపోతే ఈ ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ గోల్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాంగర్ పీరియడ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.